అప్పుడప్పుడు ఈ ప్రపంచం నుండి కాస్త బురద రాసుకొని అంటే విషయాలను అప్పుడు ఏది ముఖ్యం కాదని అంతర్గతంగా తెలుసుకోవాలి. అదే ధ్యానం అంటే. ప్రకృతి విషయంలో నువ్వు నేను ఒకటే. అద్వైతం అంటే రెండు కానిది అని అర్థం. ద్వైతం అంటే రెండు. అంటే ప్రపంచంలో నీవు నేను ఒకటి కాదు. ఈ ప్రపంచం విషయంకి వస్తే ప్రకృతి విషయంలో నువ్వు నేను ఒకటే. ఇప్పుడు నీ సమస్యను నీ ఇంటి సమస్యను నీ చెయ్యికి చెప్పలేవు కదా, ఎందుకంటే అది నీలోని భాగం కాబట్టి. అలాగే మనం అంతా ఒక్కటే, శ్వాస ఒక్కటే, కానీ ప్రూవ్ చేయలేము. అద్వైతం అంటే అది స్థితిని చెప్పలేము. నేను శ్వాస వదిలితే అది మీరు పీలుస్తూ ఉంటారు, మీరు వదిలే శ్వాసని నేను పీలుస్తూ ఉంటాను. అలాగా శ్వాస పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. అంటే నేను మిమ్మల్ని శ్వాసించవచ్చు, మీరు నన్ను శ్వాసించవచ్చు. నేను, విశ్వం, చందమామ ఇవన్నీ ఒకటే. ప్రాణశక్తి అంతా ఒకటే. మిమ్మల్ని మిగతా వాళ్ళు శ్వాసిస్తూ ఉంటారు, వదులుతూ ఉంటారు. ఈ శ్వాస సంబంధం రక్త సంబంధం కన్నా విలువైనది. అదే ధ్యానం చేస్తే జీవితం అర్థం అవ్వాలి, ఉచ్చారణ కాదు, ఆచరించాలి. అది చెప్పేవాడు ఆచరించకపోవచ్చు, ఆచరించేవాడు చెప్పలేకపోవచ్చు. కానీ ఆధ్యాత్మికత అంటేనే ఆచరణ, అనుభవమే ఒక ఆచరణ. ముషీన్ అంటే అంతే, చిన్నపిల్లవాడి స్థితి. నో మైండ్ స్టేట్ అంటే మైండ్లెస్. మళ్ళీ అట్ ద సేమ్ టైం మైండ్ఫుల్గా నువ్వు చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు నీ స్థితి ఎలా ఉన్నదో అదే నీ సహజ స్థితి అని తెలుసుకున్నావా, అదే నిజమైన ధ్యాన స్థితి, సహజమైన స్థితి. అంటే థాట్స్ ఫీలింగ్స్ లాగా మారుతాయి. థాట్స్ ఫీలింగ్స్ ఒకటేనా అంటే ఎక్కువసేపు ఫీల్ అయ్యావా అది మానసిక రుగ్మత ఉన్నట్లే. అది 24 గంటలు ఫీలింగ్స్ అనేవి ఉండవు నీకు. డబ్బు వేరు, సంపద వేరు. డబ్బు అనేది నీ అవసరాలను తీరుస్తుంది. సంపద అంటే నీ స్థితి, నీ మానసిక స్థితి. నిన్ను అర్థం చేసుకునే అహంకారం లేని మనుషులు నీ చుట్టుపక్కల ఉంటే అదే నీ సంపద. ఆరోగ్యమే నీ సంపద. సంపద వేరు, డబ్బు వేరు. ప్రాపంచికంగా డబ్బుకు విలువిస్తూ ఉంటారు. మానసికంగా నువ్వు ఇవ్వవలసింది నీ స్థితిని. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అదే స్థితిలో ఉన్నారంటే అది నీ అదృష్టం. సంపద అంటే నీ స్థితిని నిన్ను అర్థం చేసుకునే అహంకారం లేని మనుషుల మధ్య నువ్వు ఉండటం. నువ్వు ప్రశాంతంగా ఉండాలి, నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు శాంతిగా, ప్రేమగా ఉండాలి. అదే అసలైన సంపద.